ఇప్పుడు తమిళనాడు టాపిక్ కంటే ముందు ఎస్ఐఆర్ అంటే ఏంటో చూద్దాం. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఒక కంట్రీలో కానీ స్టేట్లో కానీ జరగబోయే ఎలక్షన్స్ ముందు ఎంతమంది ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో అని తెలుసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ నిర్వహించే సర్వే లాంటిది అనుకోండి. ఈసీకి ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈసీకి ఈ పవర్ కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఎలక్షన్ నిర్వహించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఎలక్షన్కి సంబంధించి ఏ సర్వే కానీ ఇలాంటి రివిజన్స్ కానీ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంది. అలాగే సెక్షన్ 21 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950లో కూడా ఇది చాలా స్పష్టంగా క్లియర్ చేశారు. అయితే రీసెంట్గా ఈ రివిజన్ని చాలా ఇంటెన్సిఫైడ్గా చేస్తుంది. బీహార్లో, గుజరాత్లో ఇలాంటి స్టేట్స్లో అయింది. రీసెంట్గా తమిళనాడులో కూడా అయింది. అండ్ టు ద షాకింగ్, ఈ తమిళనాడులో ఎస్టీసీ చేసినప్పుడు, ఈ తమిళనాడులో ఈ ఎస్ఐఆర్ చేసినప్పుడు టు మై కరెక్షన్ 97.3 lakh ఓట్స్ తీసేశారు. మొత్తం తీసేశారంటే డేటా లేకుండా కాదు, బట్ ఇందులో డేటా ఏంటంటే 49.9 lakh ఉమెన్ని, 47.3 lakh మెన్ ఓట్స్ ఇందులో టోటల్ 97.3 ఓట్స్లో ఈ నెంబర్స్లో తీసేశారు. అయితే ఈ టోటల్ డేటా ఎవరైతే 97.3 ఓట్స్లో తీసేశారో 43% ఓట్స్ చనిపోయిన ఓట్స్. అంటే ఇది మెన్కి ఉమెన్కి మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా ఉందనుకుందాం. అండ్ 50% డూప్లికేషన్, అంటే ఒక్కొక్కరికి 2 ఓట్లు వేరు చోట్ల, అంటే చెన్నైలో ఒకరికి, కోయంబత్తూరులో ఒకరికి, అలా అంటే జస్ట్ ఫర్ ద సేక్ అలా ఉంటే 2 ఓట్స్ కింద డివైడ్ చేశారన్నమాట. సో 2 ఓట్స్ ఉన్నప్పుడు ఆ డూప్లికేషన్ కూడా తీసేసి సింగిల్ ఓట్ చేశారు. సో అలాగా 50% ప్లస్ 43%. సో రిమైనింగ్ 7%, ఈ రిమైనింగ్ 7% ఆఫ్ ఓట్స్ని ఏమయ్యారు? అయితే కొంచెం అటు ఇటుగా డెత్ ఒకటే ఉందనుకుందాం, అండ్ ఈ డూప్లికేషన్ కూడా ఒకలాగే ఉందనుకుందాం. బట్ రిమైనింగ్ అకార్డింగ్ టు జాన్ 2025 స్టాట్స్, ఈసీ స్టాట్స్ ప్రకారం తమిళనాడులో ఉమెన్ ఓటర్స్ మెన్ ఓటర్ కంటే 12 lakh ఎక్కువ ఉన్నారు. సో ఎస్ఐఆర్ తర్వాత ఈ గ్యాప్ ఎంత అయింది? ఎస్ఐఆర్ చేసిన తర్వాత ఈ మెన్ టు ఉమెన్ ఈ గ్యాప్ 10.4 lakhs అయింది. అంటే అప్రాక్సిమేట్లీ 1.6 lakh ఉమెన్ తగ్గిపోయారు, అంటే ఈ గ్యాప్ తగ్గింది. సో ప్రస్తుతానికి 2.77 crore ఉమెన్ ఓటర్స్ ఉన్నారు, 2.66 crore మెన్ ఓటర్స్ ఉన్నారు తమిళనాడులో. అయితే ఇందులో కొత్తగా యాడ్ అయిన ఓటర్స్ కూడా ఉంటారు కదా. సో వీళ్ళని కన్సిడర్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఆ 1.6 lakh ఉమెన్ ఏమై ఉంటారు? సో మ్యాక్సిమం వేరే స్టేట్కి వర్క్ కోసం వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ షూర్, బట్ ఈ వేరే స్టేట్కి 99% అదే అయ్యి ఉండాలి. సో వేరే స్టేట్కి వర్క్ కోసం వెళ్ళి పర్మనెంట్ మైగ్రేషన్ అయ్యి ఉండొచ్చు, ఆర్ మ్యారేజ్ చేసుకొని వేరే స్టేట్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. అండ్ ఐ డోంట్ థింక్ తమిళనాడు పీపుల్లో అంత బయటికి మనం ఎప్పుడు బీహార్లో వింటాం బయటికి మైగ్రెంట్ వర్కర్స్ కింద వస్తారని. తమిళనాడులో మనం అంతగా ఎప్పుడు వినలేదు. బట్ స్టిల్ 1.6 ఈజ్ ఎ హ్యూజ్ నెంబర్. సో వాట్ యూ థింక్? ఏమైంది అనుకుంటున్నారు? సో కామెంట్స్లో చెప్పండి. బట్ ఇది ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రకారం. మోర్ డేటాతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్.